నీకు ఆకలి వేస్తుందనే కదా నేను కూడా పరిగెత్తేదే. ఇంకా ఆకలికి తిందామంటే ఇక్కడ వియట్నమీస్ రెస్టారెంట్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసాం తిందామని. క్వాన్స్ అండ్ డాంగ్ అంట. సీరియస్గా చదువుతున్నారు మెన్యూని. ఏం చదువుతున్నారా? బొమ్మలు చూసేసి వియట్నమీస్ లాంగ్వేజ్లో చదివేస్తున్నారు. ఏం అర్థం అవుద్దో నాకు తెలియదు. ఈ మహారాణికి ఏం అర్థమైందమ్మా? ఫుడ్ బొమ్మలా? ఇంకా చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదైనా ఉంటే అది ఆర్డర్ చేయమంటా ఉన్నారు. కోడి కాళ్ళ ఫ్రై ఉంది, భలే ఉంది ఇది చూసేదానికి. మనం తినలేంలే. కాకపోతే రెస్టారెంట్ చూసారనుకో, హాయిగా బయట కుర్చీలు వేసేసారు నీట్గా. అట్టా నీడ కోసం ఇట్లాంటి వేసేసారు గొడుగులు. ఇట్టా గొడుగులు వేసారు. సూపర్గా ఉంది. ప్రశాంతంగా కూర్చొని ఈ గలబాలో హాయిగా మనం ఇంటికాడ తిన్నట్టు ట్రాఫిక్ సౌండ్లతో హాయిగా కూర్చొని తినొచ్చు. సూపర్. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అంగడి మూసేదాకా. ప్రశాంతంగా ఉంది వాతావరణం నాకైతే. ఎందుకంటే ఎండ కొడతల్లా దానికే. కాకపోతే చలికాలం వచ్చింది అనుకో నాయన, లోపలికి వెళ్ళి కూర్చోవాలి. ఆ కథ వేరే కథ. లోపలంటే యాడో గోడ కాదు, రెస్టారెంట్ లోపల కూర్చోవాలి, బయట కూర్చోలేము, చలి అయిపోయినాయి. ఐస్ క్రీమ్ బండి ముందు వరుసగా జనాలు ఉన్నారు. క్యూ పొద్దున్న నుంచి. ఇటుపక్క చూడండి, మనకెట్ట బండ్లన్నీ పార్క్ చేస్తుంటారు అట్ట ఒక్కొక్క హాల్ ముందు, అంటే ఒక్కొక్క స్టాల్ ముందు మొత్తం జనంతో ఈ ఏరియా అంతా కలకల్లాడిపోతా ఉంది. కాకపోతే మనం ఏడు కూర్చుంటే ఏంటంటే హాయిగా ఇండియాలోనో లేకపోతే ఏషియన్ కంట్రీలో కూర్చున్నట్టు నీట్గా ఉంది. మేము మలేషియాలో ఉన్నప్పుడు కూడా ఎట్టనే బయట హాయిగా కూర్చో ఉండేవాళ్ళమి, హ్యాపీగా ఉండేది. ఎందుకంటే ఏషియాలో వాతావరణం బాగుంటుందా, దానికి ఆ రోజులు గుర్తొచ్చేసినాయి. అబ్బాయి ఇక్కడుండే వియట్నమీస్ రెస్టారెంట్లో కూర్చున్న తర్వాత అదే రోజులు గుర్తొచ్చేసినాయి నాకు. హలో భయ్యా. హలో బ్రదర్. ఇంగ్లీష్ ఓకే? ఓకే, కైన్ ప్రాబ్లం. యా, Einmal Number 1. Und 36. Ja. Haben Sie hier Tom Yam Soup? Nein. Ein Spätzle. Hähnchen Soup? Hähnchen Soup, Hähnchen Soup. మొత్తానికి చల్లగా నీళ్ళు ఇచ్చారా? ఆ నీళ్ళు కూడా రేటే. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఒక నూడిల్స్ అనేది. రైస్ వద్దా? రైస్ వద్దా? నూడిల్స్ ఇచ్చారు. నూడిల్స్లో ఏమున్నాయమ్మా? ఫ్రైడ్ ఆనియన్స్, చికెను, మామూలు నూడిల్సే. ఏడ చూస్తే ఏం సూప్ అది? లెమను, పచ్చిమిరపకాయలు ఇచ్చారు. ఇంకా చికెన్ సూపా? ఆకులు గీకులు వేసేసి చికెన్ సూప్ ఇచ్చారు. ఎట్టుంది సూపు? రైస్ నూడిల్స్తో బాగా వేడిగా సూప్ని అయితే ఇచ్చారు. బాగుందా? బాగుందంట. ఇంకా ఈమెదేమో చికెను. ఫస్ట్ చికెన్ తింటా ఉంది ఆకలికి. బాగుందమ్మా టేస్ట్. ఇంకా నూడిల్స్ ఫోర్క్తో అట్ట రౌండ్ తిప్పుకొని నూడిల్స్ని, క్యాబేజీ, రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా ఆ నూడిల్స్ తీసుకొని మంది తినడమే. ఎట్టుంది? బాగుందా? నైస్. కెచప్పులు కూడా ఉన్నాయి ఈడ కారానికి అయితే కెచప్పులు కూడా ఇచ్చారు. ఇట్లా పచ్చిమిరపకాయలతోనే దేంతో ఒకటి ఉంది. టమాటో కెచప్ ఉంది. ఈడ చిల్లీ. ఈ హాట్ చిల్లీ సాస్ పేరు చూస్తే తమాషాగా ఉంది. శ్రీ రచ్చ అంట. రచ్చే. ఇది ఒక రకమైన పికిల్. అట్లనే టూత్ పిక్స్ కూడా పెట్టున్నారు చిన్న పుల్లలో. ఇంకా నూడిల్స్ అన్నీ తినేదానికి ఈ చాప్ స్టిక్స్ కూడా ఇచ్చారు. మన వల్ల కాదు చాప్ స్టిక్స్. ఈడేమో ఎక్స్చేంజ్ చేసేసుకుంటున్నారు ఫుడ్ని. ఇవి వచ్చి సూప్లో ఉన్న రైస్ నూడిల్స్ ట్రై చేస్తూ ఉంది నా చిన్న కూతురు ఇప్పుడు. ఎట్టుంది? కాలిపోతా బాగుందంట. ఇవి వచ్చేసి నా చిన్న కూతురు ఆర్డర్ చేసుకున్న నూడిల్స్ని అట్టా రోల్ చేసుకొని మరీ తింటా ఉంది ఫోర్క్ తోటి. ఎట్టుందమ్మా? నైస్. నేనైతే మూసుకొని కూర్చో ఉన్నా, ఎందుకంటే వాళ్ళు ఎట్టా మిగిలిస్తారు కాబట్టి. నేను నా వైఫ్ కూర్చొని ఉన్నాం వేస్ట్ చేయకుండా డబ్బులు. ఊరికి నేను చెప్పాను కానీ డబ్బులు వేస్ట్ అని కాదు, కానీ ఎట్టా ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా. మాకు తెలుసు నా పిల్లకాయలు ఏమాత్రం తింటారనేది. దానికి మిగిలిచ్చింది పడేయకుండా మా పొట్టలో వేసుకుంటాం, అంతే సంగతి. ఎవరైనా అంతే పేరెంట్స్. ఈ రైస్ నూడిల్స్కి వచ్చేసావా? అదేందమ్మా ఎల్లోగా ఉండేదే? చికెనా? చికెన్ రైస్ నూడిల్స్. చెప్పిలా అయిపోయింది ఇవి తినే కెపాసిటీ. మొత్తం మిగిల్చేసింది. దానికి ఎక్స్ట్రా ఫుడ్ ఆర్డర్ చేసే ముందు 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న కూతురు ఆమె తినలేదు, ఇటు నెట్టేసింది ప్లేట్ని. ఇప్పుడు ఎట్టుందమ్మా టేస్ట్? బాగుందా? ఇప్పుడు
నీళ్ళు ఎక్కువ తాగేసానని చెప్పేసి ఈ నూడిల్స్ టేస్ట్ యావరేజ్ అని నా మొహాన్ని నెట్టేసింది. నిమ్మకాయ పిండేసి శుద్ధంగా మన స్టైల్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ బాగా పచ్చిమిరపకాయని తగిలిచ్చేసి ఇట్ట ఇప్పుడు కానీ రైస్ నూడిల్స్ ఏమి నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ ఇట్లా వేసుకొని తింటా ఉంటే నెల్లూరులో రోడ్ సైడ్ చేస్తారు మాకు స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్, ముఖ్యంగా విఆర్సి సెంటర్ ఎదురుగా ఉంటుంది. అట్టున్నాయి. ఇదే నూడిల్స్కి మా నెల్లూరు సైడ్ కానీ అయితే క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు. ఎక్కువ క్వాంటిటీ, ప్రైస్ తక్కువ. ఇక్కడ క్వాంటిటీ తక్కువ, ప్రైస్ ఎక్కువ. రుచి అయితే సేమ్ టు సేమ్ స్ట్రీట్ ఫుడ్ నూడిల్స్ లాగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. నూడిల్స్ ఇచ్చేసి సూప్ ఇన్ తీసుకుంది. ఇప్పుడు ఇంకొక ఆమెకి సూప్ వద్దనేసింది. అప్పుడే అయిపోయింది. సూప్ కూడా నాకు నెట్టిపారు నొక్కింది. నెట్టేసి సైలెంట్గా కూర్చోండి. నిమ్మకాయ తీసుకొని కొద్దిగా సూప్లో కూడా తగిలిద్దాం. నిమ్మకాయ నీట్గా తగిలిచ్చేసామనుకో దిట్టంగా పిండి, దాంట్లో కొద్దిగా అదే పచ్చిమిరపకాయలు కానీ వేస్తే కారం సరిపోద్ది సరిగ్గా. ఇప్పుడు సూపుని కానీ దిట్టంగా కానీ రౌండ్గా తిప్పేసి ఒక చికెన్ ముక్క, అట్టనే పచ్చిమిరపకాయ, కొరియాండరు అది కూడా ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ కొరియాండర్ కూడా వేస్తున్నారు, అదే కొత్తిమీర కూడా వేస్తున్నారు. ఇది కానీ ఇంకొద్దిగా సూప్ వేసుకొని అట్ట జుర్రు మంది తాగితే పుల్లగా సరిగ్గా తగులుతూ ఉంది నోటికి రుచులు. పచ్చిమిరపకాయతో చికెన్ కానీ తింటే ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సూప్ కానీ జుర్రు మంది తాగితే తోమ్యాం సూప్ రుచి వస్తుందబ్బా, అదిరిపోతూ ఉంది. ఇదైతే సూపు వర్త్ సూపరు. కొద్దిగా రైస్ కూడా వేసుకొని కానీ సూప్ కానీ వేసుకొని తింటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా సూపుని లాగిచ్చేస్తా. మొత్తానికైతే రుచులు సూపరు. మలేషియాలో కూడా రోడ్డు మీద తాగేవాడిని తోమ్యాం సూప్ ఇదే విధంగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇట్ట రైస్ నూడిల్స్ తీసుకొని అదే చికెన్ ముక్క పైనంతా కొత్తిమీర తగలుతా వల్ల అవన్నీ ఫ్లేవర్స్ వేసుకొని అబ్బా అదిరిపోయింది. అదిరిపోయింది అంటే అదిరిపోయింది. దాంతోపాటు చికెను, పచ్చిమిరపకాయ ఈ కూడా వేసుకొని రైస్ నూడిల్స్ పైన తగిలించుకొని తింటా ఉంటే కారానికి, చికెన్కి అబ్బా కొరియాండర్ ఫ్లేవరు అన్నీ తగిలి బాగా దిట్టంగా కారం తగిలి అదిరిపోతూ ఉంది. ఇప్పుడు కానీ సూప్ తాగితే ఆహా అమోఘం, అంతే స్వర్గాన్ని తలిపించేస్తుంది ఈ సూపు. అదిరిపోతూ ఉంది. ఇది అయిపోయినాక మనకు కావాల్సిందే బాగా నోటికి రుచులు తగలడమా ఏమంటారా? అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంతే కదా. సూపు మటుకు సూపరు నూడిల్స్ కన్నా. మొత్తానికి మన పడ్డ బిల్లు 24 యూరోల 80 సెంట్లు. చేంజ్ కూడా మనకి ఇచ్చేస్తూ ఉన్నారు 15 యూరోలు. థ్యాంక్ యూ. ఫుడ్ అయితే అదిరిపోయింది. ఇంకా తిన్నది అరిగేదానికి నా చేతికి బరువులు అయితే ఇచ్చేసారు. మనమైతే రెస్టారెంట్కి టాటా బాయ్ బాయ్లు చెప్పేస్తాం. అట్టనే ఏంటంటే ఈ మధ్య యూట్యూబ్ మన వీడియోలని ఎక్కువ మందికి చూపించడంలే, రికమెండేషన్సే లేవు. దానికి లైక్, షేరు, కమెంటు, సబ్స్క్రైబు, ఫ్రెండ్స్లు కూడా చూసేటట్టు షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎదురుగా చూడండి ట్రైన్ కోసం జనము. ఆదివారం అంగళ్ళు ఉన్నాం అన్నాను కదా, దానికే మొత్తం చూడు. ఆదివారం అయితే ఇక్కడికి వచ్చేస్తారు, జనం కూడా ఫుల్గా ఉంటారు. ఎడ చూసారా డాంగ్ యాంగ్ సెంటర్ ఫుల్గా జనాలతో కోలాహలంగా ఉంది. ట్రైన్ కోసం అందరు కాసుకున్నారు. మనం కూడా అందరితో పాటు గుంపులో సపసప పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కేయడమే, అదే ట్రామ్ ఎక్కేయడమే. నేను ఆ సైడ్ వెళ్ళిపోయా, ట్రైన్ అటుపక్క అనుకొని. పాండమ్మా ఇంకా ట్రైన్లోకే. వెరీ గుడ్. నీట్గా ట్రైన్లో సెటిల్ అయిపోయి ఫోన్లో చూస్తూ ఉన్నా. ఆన్ ద వే వెళ్తూ ఉంటే ట్రైన్లో
ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిగా కాఫీ తాగేసి వెళ్దాం అనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాఫీ తాగి తర్వాత ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయాం. బుస్ అంట కుక్కర్ సౌండ్ వస్తూ ఉంది. మై కుక్కర్ సౌండ్ వస్తూ ఉంది. డిన్నర్ వద్దని చెప్ప. టీ వేడిగా ఉంది. టీ అంటే వేడిగానే ఉంటుంది. టీ అయితే బ్రహ్మాండంగా ఉంది, చిక్కటి టీ.